ఇంతకుముందు చాలా కేసులు పోలీసు వారు రిజిస్టర్ చేశారు ఎఫ్ఐఆర్లుగా. అవన్నీ కూడా ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయి. ఇంకా ఎక్కడా కూడా ఛార్జ్ షీట్లు ఫైల్ చేయనటువంటి నేపథ్యం. ఎందుకు ఈ విషయాన్ని చెబుతున్నానంటే, సుమారుగా నా మీద ఎన్ని కేసులు వివిధ పోలీస్ స్టేషన్లో రికార్డ్ అయ్యాయో బహుశా పోలీసు వారికి తెలియదు, నాకు కూడా తెలియదు. ఎందుకంటే ఒకే నేరం మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసినటువంటి అరుదైనటువంటి సంఘటన. చట్టం చాలా క్లియర్గా చెప్తుంది ఒకే నేరం మీద ఒక కేసు మాత్రమే రిజిస్టర్ చేయాలి అని. కానీ ఒకే నేరారోపణ మీద అనేక పోలీస్ స్టేషన్లో కేసులు రిజిస్టర్ చేసి నన్ను వేధించాలి, భయపెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నిన్నగాక మొన్న ఒక కేసు రిజిస్టర్ చేశారు. అది ఎక్కడ? పట్టాభిపురం పోలీస్ స్టేషన్లో 478/26 23వ తారీఖు ఆగస్టు నెలలో ఒక కేసు బుక్ చేశారు. ఇది చాలా చిత్రమైనటువంటి కేసు. నేను సోషల్ మీడియాలో సాధ్యమైనంత వరకు యాక్టివ్గా ఉండి ప్రజలకు నా అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా తెలియపరిచేదానికి నేను నిరంతరం పనిచేస్తూ ఉన్నాను. దానిలో భాగంగానే నా యూట్యూబ్ ఛానల్లో అంబటి రాంబాబు అఫీషియల్ అనే ఛానల్లో నేను నా ప్రసంగాలు, కొన్ని సందర్భాల్లో నా పాటలు దానిలో నేను పోస్ట్ చేస్తాను. అది రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజానీకం కావాల్సిన వాళ్ళు చూస్తారు. దీనిలో రీసెంట్గా నేను ఒక పాటని పోస్ట్ చేశాను. ఆ పాట ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ అది వెన్నుపోటు పార్టీ అని, ఆ వెన్నుపోటు పార్టీ అనేక మందికి వెన్నుపోటు పొడిచిందని, తన బంధువులకు పొడిచిందని, సాక్షాత్తు ఎన్టీ రామారావు గారికి వెన్నుపోటు పొడిచిందని, వారి బంధువులందరికీ వెన్నుపోటు పొడవడంతో పాటుగా ప్రజలకు కూడా వెన్నుపోటు పొడిచింది, రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచింది. ఏదైతే వాగ్దానాలు చేశారో వాగ్దానాలన్నింటినీ కూడా మంట కలిపి వెన్నుపోటు పొడిచినటువంటి పార్టీ ఆ తెలుగుదేశం పార్టీ అనేది నేను రీసెంట్గా ఏఐలో ఒక పాటని పోస్ట్ చేయటం జరిగింది. ఇది ఎందుకు పోస్ట్ చేశాను? కారణం ఏమిటి అంటే, ఇది ప్రతి విమర్శ తప్ప విమర్శ కాదు. ఎప్పటి నుంచో చంద్రబాబు నాయుడు గారి పార్టీని వెన్నుపోటు పార్టీ అనడం అనేది చాలా సహజమైనటువంటి అంశం. నేను కొత్తగా చెప్తున్నటువంటి అంశం కూడా కాదు. ఎందుకు పోస్ట్ చేశానంటే, ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ కనపడ్డా సరే ఇది గొడ్డల పార్టీ, ఇది హింసా పార్టీ అని ఇష్టం వచ్చినట్టుగా ప్రేలాపన పేరుతూ ఉన్నారు. ఆయనే కాదు, ఆయన కుమారుడైనటువంటి నారా లోకేష్ గారు, మంత్రివర్గ సభ్యులు ఎక్కడ కనపడితే అక్కడ ఇది గొడ్డల పార్టీ అన్నారు. ఈ విధంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి సామాన్యుడి వరకు, కార్యకర్త వరకు, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా పిలవకోకుండా ఇది గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ, గొడ్డలి పార్టీ అంటే దానికి ప్రతిగా ఇది వెన్నుపోటు పార్టీ, వెన్నుపోటు పార్టీ అని చెప్పేదానికి, ప్రజలకు ఆ వివరణ ఇచ్చేదానికి ఒక పాట రూపంలో నేను ఇస్తే దాని మీద కేసు పెట్టేశారు. ఎంత దుర్మార్గం నాకు అర్థం కాల. దానిలో తప్పే ఉందో నాకు అర్థం కాల. రాజకీయాల్లో విమర్శ